అది కూడా ప్రజాసేవ చేయాలని, ఇంకా నటులు ప్రజాసేవ చేయాలి, తమ వనరులు ప్రజల కోసం ఉపయోగించాలని కోరుకోండి. ఆ విషయంలో చిరంజీవి కొంచెం ముందున్నారు. సార్ విడుదల రజనీ టార్గెట్ వైసీపీకి మరి రాజశేఖర్ ఏదైతే రాజీనామా చేశారో ఆయన మాట్లాడిన మాటలు విడుదల రజనీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు, వైసీపీలో అసలు గుర్తింపు లేదు చులకనగా. నేను తమ్మినేని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది, ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏంటి వరుసగా ఈ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, తప్పని పరిస్థితి వాస్తవంగా? అంటే ఈయనేమో రాజీనామా చేశారు మొన్ననే, బట్ విడుదల రాజని ఈరోజు మాట్లాడారు. అవును, ఆయన చాలా తప్పు చేశారు, ఇక్కడుండి చాలా ఎంత మీకు గర్వకారణంగా ఉండేది, గౌరవంగా ఉండేది సభలో ఉండి మీరు ఈ కూటమి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి ఉంటే అని. నిజంగా అదే కదా చెప్పేది. నిన్న తమ్మినేని సీతారాం చెప్పినా, లేకపోతే అయ్యన్న పాత్రుడు చెప్పినా, మనం చెప్పినా సభకు సగౌరవంగా రండి అని అయ్యన్న పాత్రుడు అన్నారు ఉదాహరణకు, రెండో మాట పక్కన పెడితే. కాబట్టి విడుదల రజనికి మరి రాజశేఖర్కి అక్కడ ఎప్పుడు నడుస్తుందండి. ఇప్పటికీ ఈయనతో 5గురు అయ్యారు ఎమ్మెల్సీలు రాజీనామా చేయటం. అయితే మరి రాజశేఖర రెడ్డికి బోల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్. అదేంటి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయన బలపరిచాడు. తర్వాత వీళ్ళ తరఫున పోటీ చేసినప్పుడేమో ఓడిపోయాడు. వైసీపీ ఏర్పడిన తర్వాత ఆ టికెట్ రజనీకి 2019లో ఈమె పోటీ చేసి గెలిచారు. అయినా ఆయన అలా ఉంటే ఎమ్మెల్సీని 2023లో అంటే దాదాపు చివరిలో ఎమ్మెల్సీని చేశారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు. అది అయిన తర్వాత ఈమెను మళ్ళీ గుంటూరు వెస్ట్కి మార్చారు. నేను ఇవన్నీ పార్టీ చెప్పినట్టు చేశాను, మీరేదో నా మీద అనవసరంగా పెంచుకున్నాను. కానీ రాజశేఖర్ వర్గము లేదా ఆయన కాకపోయినా ఆయన తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటి, ఆయన మంత్రిని చేస్తానని జగన్ చాలా బహిరంగ సభలోనే ప్రకటించారు. కానీ అదేం చేయలేదు. ఆ తర్వాత కూడా అక్కడ ఆ సీట్లో వేరే వాళ్ళని పెట్టాడు. అంటే రజనీని గుంటూరుకు మార్చాక కూడా ఆ సీట్ ఆయనకి ఇవ్వకుండా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని తెచ్చి చిలకలూరుపేటలో పోటీ చేయించారు. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హార్ట్ బర్న్ చాలా వీటిలో ఉంది. కానీ అదే సమయంలో ఒక మాట చెప్తా నేను, మరి రాజశేఖర్ అయినా విజయసాయి రెడ్డి అయినా జగన్ గెలిచి ఉంటే ఇలా చేసేవాళ్ళు, అది వేరే ప్రశ్న. ఇంకది ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే క్లియోపాత్రా స్నోస్ అని, క్లియోపాత్ర ముక్కు సొట్టగా ఉంటే చరిత్ర వేరుగా ఉండేది, దానికి ఏం అవకాశం లేదు. చరిత్రకారులు క్లియోపాత్రా నోస్ థియరీ అని పెట్టారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఆ చెరువు నుంచి కప్పలని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే రజనీ ఈరోజు మళ్ళీ పెట్టి ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, వయస్సు నుంచి ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఆమె మాట్లాడిన కొద్దిసేపటిగా మళ్ళీ మరి రాజశేఖర్ ఆయన కూడా మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడలేదు ఈ మొత్తంలో, అది కూడా ఒక విశేషం. ఇప్పుడు రాజశేఖర్ మీద మాట్లాడే పని కూడా ఈమెకే ఇచ్చారు అంటే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, అది కూడా అదే జగన్ లేదా ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఖరి తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈమె కూడా ఐ థింక్ తెలుగుదేశంలో నుంచే వచ్చారు. అవును, అప్పుడు కూడా ఆమె చాలా మాట అనేది కాస్త పదునుగా తీవ్రంగా మాట్లాడే వ్యక్తి కిందే లెక్క. కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం దాడిని తిప్పికొట్టడంలో ఇప్పుడు చాలామంది అంటుంటారు జగన్ చెప్తే మాట్లాడామని. ఈ విషయం జగన్ బహిరంగంగా మీడియాలో కూడా వచ్చింది. మంత్రివర్గంలో అసంతృప్తి వెలిబుచ్చారు. ఎవరు మంత్రులు కూడా మీరేమీ పదవులు తీసుకున్నారే కానీ తెలుగుదేశాన్ని ధీటుగా ఎదుర్కోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఆ అసంతృప్తి ప్రధానంగా విడుదల రజని మీద అన్నది అప్పుడు రాజకీయ వర్గాలన్నిటికీ కూడా తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మీద ఒక ఫిర్యాదు కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆ మైన్స్ కేటాయింపుకు సంబంధించి అక్కడ జరిగినటువంటి స్కాము కుంభకోణం ఏదైనానండి, దాంట్లో ఈమె చెప్తే చేశానని అక్కడ ఎవరో చెప్పారని. కాబట్టి ఈ సమయంలో మరి రాజశేఖర్ లాంటి ప్రధాన స్థానిక ప్రత్యర్థి ఇందులోకి రావటం ఇవన్నీ చూసినప్పుడు టార్గెట్ విడుదల రజని తర్వాత కూడా కావచ్చు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు పెద్దగా కాపాడే కార్యక్రమం పెట్టుకోలేదు అని కూడా కనిపిస్తుంది. ఇది తమ్మినేని సీతారాం ఫిర్యాదు కూడా అదే కదా, పార్టీలోనే కాపాడడం లేదు అని. మొన్న ఎవరు బాలినేని కూడా అలాగే మాట్లాడారు సార్. ఈమె బాలినేని గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్గా బాలినేని నాతోటి 1-to-1 ఇంటర్వ్యూలో చాలా అంశాలు నేను ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి. నిజమే బర్మ గారు, ఇవన్నీ ఒకటే. నేను అదే కదా చెప్పేది. వీళ్ళంతా ఆ ముక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలన్నట్టుగా లెక్కెట్టక ముందు చెప్పలేదు కదా, లెక్క తేలిన తర్వాత చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి లెక్క తేలిన తర్వాత చెప్తుంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మా లెక్క ఏంటి బాబు, మీరు వాళ్ళందరినీ తెచ్చుకుంటే మేమేమైపోవాలని వాళ్ళు గోల చేస్తున్నారు. అది పొలిటికల్ క్లాష్, పొలిటికల్
జంక్షన్లో ఉంది రాష్ట్రం. కానీ ఇక్కడ రాజశేఖర్ని మటుకు వాళ్ళు తప్పకుండా అకామిడేట్ చేయొచ్చు. ఎందుకంటే చేసి ఆయన వస్తానని ప్రకటించేశాడు, తెలుగుదేశంలోకి వెళ్తానని. ముందుగా మాట్లాడకుండా చెప్పరు కదా, వాళ్ళు తప్పకుండా చెప్పే ఉంటారు. సో మనం చిలకలూరుపేట కేంద్రంగా రసవత్తరమైన రాజకీయం గమనించవచ్చు, చూడాలి ఇంకా. సార్ స్పీకర్పై తాటిపత్తి రాజశేఖర్ నిరసన. చంద్రశేఖర్ తాటిపత్తి చంద్రశేఖర్.